అందరికీ ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి నా స్టైల్లో. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఏం లేదు, చాలా సింపుల్. ముందుగా చికెన్ని స్టీమ్ చేసుకోండి. స్టీమ్ అయ్యాక 2 ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకోండి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ పోసుకొని ఇవి యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక పసుపు సాల్ట్ వేసుకోండి. సైడ్కి టొమాటో అండ్ జీడిపప్పు వీటిని మిక్సీ పట్టుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక మనం పట్టుకున్న ప్యూరీ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. అది మంచిగా కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి కారం అండ్ మీకు సరిపోయేంత కారం వేసుకోండి. కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. కర్డ్ వేసుకుంటే దాని తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. ధనియా పౌడర్ కూడా వేసుకోండి. నేను చూపించలేదు, అది వీడియో తీయడం మర్చిపోయినా. సో తర్వాత చికెన్ యాడ్ చేసుకోండి. చికెన్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్నాక కొన్ని అంటే మనం స్టీమ్ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ యాడ్ చేసుకోండి. వేరే వాటర్ అయితే ఆ వాటర్ లేకపోతే నార్మల్గా వేడి వాటర్ యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఆల్రెడీ చికెన్ ఉడికిపోయి ఉంటుంది కదా స్టీమ్ అప్పుడే. సో ఆ వాటర్ మీకు ఎంత గ్రేవీ కావాలో అంత ఉడకపెట్టుకోండి. లాస్ట్లో చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. నచ్చితే వీడియో లైక్ చేయండి. బాయ్. ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. బాయ్.